చేసావనక్క? మనం అంటే ఆయనకు అంత కోపం. ఆ ఇంటి చెట్టు నీడ ఈ ఇంట్లో కూడా పడకూడదు. ఏంటే నువ్వు అలా నలుగురిలో ఏడిస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను ఏడిస్తేనే ఏమవుతుందని భయపడుతున్నారే. నలుగురికి తెలిస్తే మన పరిస్థితి ఏంటి? చచ్చిపోదాం. మంచిది. శైలు ఇలా పారిపోయిందని తెలిస్తే పర్వతాపురం ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ప్రతి వాడు ఆలోచిస్తాడు. సుభద్రా, సుభద్రా, మీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు, తెలుసు కదా? అప్పుడు సూర్యుని కదలొద్దని చెప్పు. వెటకారమా? వాస్తవం. ఆ ఇంట్లో గిన్నె ఇక్కడ పడి 3 రోజులైంది. తీసుకోవాలని తెలీదా? పడినప్పుడు తెచ్చి వాళ్ళని నీకు తెలీదా? కుదరాలిగా. అంత బిజీనా? 3 రోజులుగా మంచి కూర ఉండలేదు, అందుకే ఇవ్వడం కుదరలేదు. ఈ రోజు ఉండవా? గోంగూర రొయ్యలు. అబ్బా, నీ చేత్తో చేస్తే అమృతమేనమ్మా. వాసనే అదిరిపోతుంది. వేడివేడిగా తెచ్చిద్దాం అనుకుంటే రాగానే కుక్క మీద వాడు కోపం చూపించాడు. పాపం, దానికి ఏమన్నా దెబ్బ తగిలిందమ్మా? చిన్న దెబ్బేలే. అసలు 2-3 రోజులుగా వాడు అదోలా ఉంటున్నాడు. అంత చిరాకు కోపం ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నీకేమన్నా తెలుసా అమ్మా? లేదమ్మా. నీకు తెలీదంటే నేను నమ్మను. ఏమైందమ్మా? వాడెందుకు అలా ఉంటున్నాడు? ఏవో చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి కదమ్మా. చిన్న చిన్న విషయాలకు వాడు తొణకడు బెణకడు. ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. మనిషి అంతగా మదనపడేది తప్పు చేస్తున్నప్పుడు, తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు. చచా, నా అన్న తప్పు చేయడమ్మా. అలా అని తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. కారణం ఏదైనా వాడి మొహంలో కలవరం ఉంది. నిజం చెప్పవే, వాడెందుకు అలా ఉన్నాడు? నిజంగా నువ్వు భయపడేంత ఏం లేదమ్మా. పోయి నిన్నడిగాను చూడు. వాడి మొహంలో కోపం, నీ మొహంలో బాధ చూశాక ఏమీ లేదన్నది అబద్ధమని నాకు తెలిసిపోయింది. ఎందుకే వాడంటే అంత అభిమానం? వాడి కోపాన్ని భరిస్తావు, వాడేమన్నా సహిస్తావు. వాడి సంతోషానికి సంతోషపడతావు, వాడి బాధకి బాధపడతావు. అన్నయ్య అంటే నాకు అంత ఇష్టం కాబట్టి. ఏ అన్నకి దక్కని అదృష్టం అమ్మా అది. అపార్థం చేసుకున్న అన్నని కూడా అర్థం చేసుకోగల నీలాంటి చెల్లెలు ఎవరికుంటుందో చెప్పు? నిన్ను, నీ ప్రేమని అర్థం చేసుకోకుండా వాడేం నష్టపోతున్నాడో వాడికి అర్థం కావడం లేదు. అమ్మా, అన్నయ్యకి నా వల్ల నష్టం ఎప్పుడూ ఉండదమ్మా. నష్టం కలిగే పరిస్థితి వచ్చిన రోజు నేనే ఉండను. చచ్చా, ఏంటమ్మా మాటలు? మనకి మంచి రోజులు వస్తాయమ్మా. అదొచ్చిన రోజు వాడి కోపానికి మొదట బలయ్యేది ఇంతకాలం మనల్ని వేరు చేసిన ఈ గోడేనమ్మా. వస్తుంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది. విడిపోయిన ఈ ఇల్లు ఒకటే, నా బిడ్డలందరూ సంతోషంగా నా కళ్ళెదురుగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఏయ్, ఎందుకే అనవసరంగా మా చేతుల్లో చేస్తావు? శైలు వాళ్ళని ఎక్కడికి పంపించావో చెప్పు. చెప్పవే. మీరు కొట్టినా చంపినా నేను చెప్పగలిగేది అదే. నిజంగానే నాకు తెలియదు. చెప్పకపోతే చస్తావు. చెప్పు.
నన్ను చంపినా చంపకపోయినా నాకేం తెలీదు. నీకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు. చెప్పిందా? లేదన్నా, ఎంత కొట్టినా అదే సమాధానం చెప్తుంది. చూడు, నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం, కానీ తప్పు చేస్తే శిక్షించే విషయంలో మాత్రం తేడా ఉండదు. పెళ్లింట్లో బంధుమిత్రుల మధ్య ఉండాల్సిన శైలు ఎక్కడో ఉంది. కనీసం పెళ్లి టైంకైనా రాలేదంటే ఆ ఇంటి పరువే కాదు, ఈ ఊరి పరువు కూడా పోతుంది. మర్యాదగా వాళ్ళెక్కడున్నారో చెప్పు. తెలియదని చెప్తుంటే అర్థం కాదా మీకు? ఇక్కడ మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు కానీ అక్కడ నా జీవితమే నాశనం అయిపోతుందంటే వినేంటి? ఏంటో వినేది? మంచిగా అడిగితే అర్థం కాదా నీకు? నీకు తెలియకుండా ఎందుకు తీసుకెళ్ళావు? కూతురు ఏమైందో ఎటుపోయిందో చెప్పలేక అటుపోయింది ఇటుపోయింది అంటూ అబద్ధాలు చెబుతూ బ్రతుకుతున్నారు శైలు తల్లిదండ్రులు. నిజం చెప్తావా చస్తావా? చెప్పవే, చెప్పు. మీరు అసలు మనుషులేనా? మాట గురించి మనుషుల గురించి అంతగా లెక్చర్ ఇస్తున్నావు. ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను హింసిస్తున్నావు. నువ్వొక పెద్ద మనిషి, నీదొక బతుకు. ఏం కూసావే? ఏయ్, లే. ఏయ్, లెమ్మని చెప్తున్నానా? ఏయ్, నిన్ను. అన్నా, స్పృహత పడిపోయినట్టుందన్నా. ఇంకా కొడితే చస్తుందన్నా. చావనే. నా మాటని ఊరి పరువును లెక్క చేయని ఇలాంటిది చచ్చినా వచ్చే నష్టం లేదు. ఇది చస్తే మనకు శైలు గురించి తెలిసేది ఎలా అన్నా? పైగా పెళ్లికి కూడా ఎక్కువ టైం లేదు. ముందు ఎవరినైనా డాక్టర్ని పిలిపిద్దాం. సరే, ఎవరినో ఒకరిని పిలువు. ఎవరినో ఎందుకన్నా? మన చెల్లెలు సుభద్ర ఉంది కదా. అంటే అన్నా, దగ్గరలో డాక్టర్ అంటే? దగ్గరలో కాకపోతే దూరం నుంచి పిలిపించో. ఇలాంటి విషయాల్లో బయట వాళ్ళు వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందన్నా. అదే చెల్లెమ్మ అయితే? అదే అన్నా, సుభద్ర అయితే విషయం బయటికి పోదు. అవసరం కోసం పిలుద్దామన్నా. బయట వాళ్ళలాగే డబ్బులిచ్చి పంపిద్దాం. ఏదో ఒకటి చేసి చావండి. ముందు దీన్ని లోపలికి తీసుకెళ్ళండి. రేయ్, హలో అమ్మా, నేను నరసింహాన్ని. చెప్పు.
నువ్వు తొందరగా మన రైస్ మిల్ గోడౌన్ దగ్గరికి రావాలమ్మా. ఎందుకు? ఇక్కడ ఒక మనిషికి బాగోలేదు. ఏమైంది? ఎవరికి బాలేదు? రామ్మా చెప్తాను. చెప్పు నరసింహ, అన్నయ్యకి ఏమైనా బాలేదా? అయ్యయ్యో, అన్నయ్యకేం కాలేదమ్మా. ఒక్కసారి రామ్మా, చూస్తే నీకే అర్థమవుతుంది. సరే వస్తున్నాను. త్వరగా రామ్మా. లక్ష్మి, అన్నయ్య వాళ్ళ రైస్ మిల్కి వెళ్ళాలి, పద. అలాగేనమ్మా. రండి డాక్టర్ గారు. నువ్వు బయటికి వెళ్ళు. అలాగే మేడం. ఏంటి నరసింహ ఇది? ఆడపిల్లని పట్టుకుని ఇలాగా కొట్టేది? బాగా వీక్గా ఉంది. తన ప్రాణం పోతే మీరు తిరిగి తీసుకురాగలరా? సింహ, డాక్టర్ని వచ్చిన పని చేసుకుని వెళ్ళమను. నా పని నేను చేస్తున్నాను. పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. అమ్మా కొంచెం ఊరుకో అమ్మా. ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో ఈ హరి లేడో. సలహాలు ఇవ్వడం మానేస్తే మంచిది. నేను పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు, నా పేషెంట్ గురించే మాట్లాడుతున్నాను. ఒక మనిషిని ఈ విధంగా హింసించేది? మీ చేతుల్లో తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అసలు ఎవరి అమ్మాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సింహ, ఈ డాక్టర్కి ఇవన్నీ అనవసరమని చెప్పు. మీరు ఇలాగే హింసిస్తే ఈ అమ్మాయి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. హింస పెట్టింది చాలు, ఇంకా వదిలేసేయండి. సింహ, తప్పు చేసిన వాళ్ళని క్షమించడం నా రక్తంలో లేదో. చెయ్యని తప్పుకి శిక్షించడం మాత్రం న్యాయం కాదు. తప్పు చేసిన వాళ్ళకంటే చూసిన వాళ్ళకే బాగా అర్థమవుతుంది. మా రక్తంలో కూడా తప్పు చేసే అలవాటు ఎవరికీ లేదు. మాది అదే రక్తం కదా. నరసింహ,
చేసిన ట్రీట్మెంట్ చాలు, మాట్లాడడం ఆపి బయలుదేరమను. అమ్మా మీరు బయలుదేరండి. రోషం మాకు ఉంది, అభిమానం అంతకన్నా ఎక్కువ ఉంది. అందుకే ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాం. అర్థం చేసుకుంటే నలుగురు ఒకటవుతారు, అపార్థం చేసుకుంటే ఒంటరి వాళ్ళు అవుతారు. అమ్మా ప్లీజ్. సింహ, ఒకరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. డాక్టర్ ఫీజుతో కనుక్కొని ఇచ్చి పంపించు. ఏంటి నరసింహ ఇది? అన్నయ్యకి కోపం ఎక్కువ. మీరైనా చెప్పొచ్చు కదా, ఆడపిల్లని ఇలాగైనా కొట్టేది. వెంటనే ఆ అమ్మాయిని వదిలేయండి. ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ అంత బాగోలేదు. తర్వాత మీ ఇష్టం. అయిన వాళ్ళని ఎలాగో అర్థం చేసుకోలేడు, కాని వాళ్ళనైనా కాస్త ప్రేమగా చూసుకోవడం నేర్చుకోమని అన్నయ్యకి చెప్పు. అమ్మాయి ఒకే డ్రెస్తో ఎలా ఉంటుంది? నేను డ్రెస్సులు పంపిస్తాను, అమ్మాయికివ్వు. మర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ కండవరం నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము బుజ్జుముండ కల్లుకుండ